గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మన పెద్దలు ఏనాటి నుంచో చెప్తున్నారు. ముఖ్యంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుండో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు 75 ఏళ్ల తర్వాత కూడా ఇంకా డెవలపింగ్ కంట్రీగానే మనం భారతదేశం ఉంటున్నప్పటికీ ఇంకా గ్రామీణ వాతావరణంలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇనిషియేషన్ తీసుకునేటువంటి లీడర్స్ మనకు కావాలని చెప్పి గ్రామస్తులు ఎప్పటికో కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఎక్కువగా సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి నిజామాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కూడా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి ఈ గ్రామంలో ఇంకా సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఏ సమస్యలు తీరితే తమ గ్రామం డెవలప్ అవుతుందన్నటువంటి ఆలోచనలో గ్రామస్తున్నారు. ప్రస్తుతానికి చెర్లపాలెం గ్రామంలో మనం ఉన్నాము. కొంతమంది గ్రామస్తులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి సార్, ఇప్పుడు గ్రామీణ వాతావరణంలో చూసినట్టయితే నిజంగా అనుకున్నంత డెవలప్ అయితే జరుగుతలేదు. కాకపోతే కొన్ని ప్రాంతాలలో మాత్రం ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతుంది. అక్కడ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి లీడర్స్ కూడా మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు మీ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మా గ్రామంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద గత 2 సంవత్సరాల క్రితం దుబ్బదండ నుంచి మా గ్రామం నుండి పత్తేపురం వరకు కూడా రోడ్డు శాంక్షన్ అయింది. అయితే ఆ పనులు ప్రారంభమై గ్రామం వరకు వచ్చేటప్పటికి ఆ నిధులు పూర్తయినాయి. మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ 2 బ్రిడ్జిలు కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ 2 బ్రిడ్జిలకు కూడా ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నది. దానితో పాటు మళ్ళీ ఈ రోడ్డు కూడా పూర్తి కావాల్సి ఉన్నది. ఈ కనెక్టివిటీ రోడ్ అనేది పూర్తయితే పూర్తిగా రింగ్ రోడ్ ఏర్పడుతుంది మాకు దుబ్బదండ నుంచి పత్తేపురం వరకు కూడా. ఆ దిశగా ఎమ్మెల్యే గారు కూడా అనేక సార్లు చెప్పినాం, వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ బ్రిడ్జిల తర్వాత రోడ్డు కూడా పూర్తి అవుతే మా గ్రామానికి పూర్తి కనెక్టివిటీ ఏర్పడుతుంది. దీంతోపాటు గ్రామంలో ఇంకా కొన్ని పనుల విషయంలో కమ్యూనిటీ హాల్స్ కానీ, కొన్ని రోడ్ల విషయంలో కానీ, వ్యవసాయదారుల బావుల దగ్గరికి వెళ్ళేటువంటి రోడ్ల విషయంలో కానీ కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. వాటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఈరోజు కూడా వాటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలనుకుంటున్నాం. ఆ పనులు కూడా తొందరలోనే పూర్తి చేస్తారని భావిస్తున్నాం. ఓకే, ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే డెవలప్మెంట్ వేగంగా మారుతుందా, లేకపోతే ఇంకా నత్తనడక నడుస్తుందా? మీకున్నటువంటి జెన్యూన్ ఒపీనియన్. మా గ్రామంలో సిసి రోడ్లు దాదాపుగా పూర్తయినాయి. అదేవిధంగా సైడ్ కాలువలు ఒకటి డ్రైనేజీలు కొన్ని శాంక్షన్ అయి ఉన్నాయి, పనులు చేయవలసి ఉన్నాయి, ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతున్నాం. వాటిని అన్నిటిని కూడా తొందరలోనే పూర్తి చేస్తారని భావిస్తున్నాం. ఓకే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్ తోటి ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగాలి. కొన్ని రాజకీయ కారణాలతో కూడా పార్టీల పరంగా కూడా అంతర్గత విభేదాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కమ్యూనిటీ, ఇప్పుడు మీరు ఏంటంటే PMGSY అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ఈ కోఆర్డినేషన్ అనేది కూడా ఒక మంచి వాతావరణాన్ని అయితే కల్పిస్తుంది. ఎందుకంటే ఏం చేసినా కానీ గ్రామంలో డెవలప్ జరగాలనేది మన కాన్సెప్ట్. కాబట్టి ఇప్పుడు మీకు ఈ సడక్ యోజన పథకం కింద మీకు ఎట్లా బెనిఫిట్ కాబోతుంది? ఇక్కడ మా దగ్గర అయితే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ రోడ్లు పూర్తవుతున్నాయి. మా గ్రామానికి పూర్తిగా తొర్రూరు నుండి ఇటు పత్తేపురం వరకు కూడా కనెక్టివిటీ ఏర్పడింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద హైవే టు హైవే లింక్ రోడ్స్ ఇస్తున్నటువంటి పరిస్థితిలో మేము ఈ రోడ్ని అడగడం జరిగింది. దానికి పూర్తిగా నిధులు కూడా ఇక్కడ వరకు పూర్తయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా నిధులు వచ్చినాయి కాబట్టి ఈరోజు శంకుస్థాపన జరుగుతున్నది. మా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిధులు రెండింటితో కూడా పనులు నడుస్తున్నాయి. ఓకే, ఇక్కడ మీరు చెప్పండి సార్. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా ఓకే, కానీ మనకు తీసుకొచ్చేటువంటి నాయకులు కూడా మనం నిజంగా డెవలప్మెంట్ కోరుకునేటువంటి వ్యక్తులు కావాలన్నది అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆ ఇనిషియేషన్ కనిపిస్తుందా? మీకున్నటువంటి డెవలప్మెంట్ ఫ్యూచర్లో జరుగుతుందన్నటువంటి భరోసా మీకు ఏమైనా కలుగుతుందా? జరుగుతుందండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మా విలేజ్, ఝాన్సీ గారు మా ఊరు కాబట్టి స్పెషల్గా ఈ విలేజ్ని దత్తత తీసుకొని ఎక్కువ చేస్తున్నారండి. ఇంకా ఏమేమి పెండింగ్లు ఉన్నాయి సార్ మీ గ్రామంలో? ఎందుకంటే స్పెసిఫిక్గా ఇనిషియేషన్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కువ నిధులు కూడా పాలకుర్తికి వస్తున్నాయన్నటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు మీ ఊరి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారా, లేకపోతే పాలకుర్తి నియోజకవర్గం మొత్తం డెవలప్మెంట్ వైపు వెళ్తుందా? మొత్తం పాలకుర్తి వైపు మొత్తం టోటల్గా చేస్తున్నారు. కాకుండా ఏంటంటే మన స్పెషల్గా ఏంటంటే ఈ విలేజ్కి కొంచెం ఎక్కువ ఇందిరా ఇండ్లు కానీ, చిన్న చిన్న బావిల దగ్గర రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, కొంచెం కరెంటు ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే మేము గెలుస్తామని చెప్పంటారు. కానీ ఇప్పుడు పాలకుర్తికి వచ్చేసరికి ఇద్దరు, ఝాన్సీ రెడ్డి గారు, ఇటు యశస్విని రెడ్డి గారు, వారు ఒక ప్రచారం అయితే చేస్తున్నారు, ఒక్క ఓటుకి ఇద్దరం పనిచేస్తున్నామని చెప్పి. నిజమేనా అది? అట్లాంటిది ఏం లేదండి. ఇద్దరు బాగా కలిసి పని చేస్తున్నారు. మామూలుగా కూడా ఏదైనా ఒకటే ఓటు వేస్తున్నారు, కానీ ఇద్దరం కూడా దానికి పని చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా. అట్లేం ఇద్దరు చేస్తున్నారు. ఇద్దరు. ఇప్పుడు ఎట్లుంది సార్ మీ విలేజ్లో ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంది? మాకైతే వాస్తవంగా బాగానే ఉంది. కానీ కొన్ని బాయిల దగ్గరికి పోయే విలేజ్లకు నుంచి బాయికాడికి పోయే పరిస్థితులు బాగాలేవు. అవి కూడా శాంక్షన్ చేసి అవి రోడ్లు కూడా డెవలప్ చేస్తే ఇంకా గ్రామం డెవలప్ అవుతుందని, రైతులకు కూడా ఈజీగా బాగుంటుందని మేము ఆశిస్తున్నాము.
ఓకే, మీ ఎమ్మెల్యే గారు అంత ఇనిషియేషన్ తీసుకుంటున్నారా? మీ సమస్యల మీద దృష్టి పెడుతున్నారా? దత్తత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిదీ అన్ని తానై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఆ ఇనిషియేషన్ అనిపిస్తుందా మీకు? 100%. ఎందుకంటే మా విలేజ్ కాబట్టి దాదాపు మాకు న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా చాలాసార్లు రిమైండ్ చేసినాం. వారు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మాకు ఏం కావాలో ఆ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. ఓకే, ఓకే. గతానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏం గమనించారు? గతంలో వాగ్దానాలు చేసి వదిలిపెట్టేసే కానీ ఈ ప్రభుత్వం అట్లా లేదు. ఒక వర్క్ తీసుకుంటే కంపల్సరీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పనికి పోతా ఉన్నది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చాలా మాకు చురుకైన ఎమ్మెల్యే గారు. మాది పక్క గోపాలగిరి గ్రామం. ఆ గోపాలగిరి గ్రామం చెల్లపురం గ్రామాన్ని 2 కళ్ళ లెక్క భావించి అభివృద్ధి వేగవంతంగా జరుగుతూ ఉంది. మాకు ఇందిరమ్మ ఇళ్లలో ఎలాంటి లోటు లేకుండా కట్టుకున్నోనికి ఈ అన్లిమిటెడ్గా 2 గ్రామాలకు సొంత గ్రామం అయినందుకు మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి జానశెట్టి గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా చాలా మేము ముందుగానే ఉన్నాం. ఓకే, ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. నిజమేనా అది? ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ప్లస్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినట్టయితే ఎక్కువగా మా నియోజకవర్గానికి ఎక్కువ అంటున్నాయి. అందులో నిజం ఉందంటారా? 100% నిజం. 100% ఏదైనా వర్క్ కావాలని పోగానే ఎమ్మటే మా మేడం ఆ నోటిఫై చేసుకొని అటు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి వారం రోజులకోసారి ముఖ్యమంత్రిని కలిసి మా కాన్స్టిట్యున్సీలో ఇది కావాలి అని పట్టుబట్టి మరీ నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది సార్. థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది మరి గ్రామస్తులను చూద్దాం. ఎట్లుందన్న మీ ఊళ్ళో పరిస్థితి? ఎమ్మెల్యే గారు పర్లేదా? మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ సమస్యలు ఏమైనా ఉన్నాయి? మాకు దృష్టిలో అన్ని మంచిగానే చేస్తుంది మా మేడం వచ్చిన కాంచి. మాకు అన్ని వర్గాలకు అన్ని ఇంతకుముందు లెక్క లేదు ఇక్కడ ఊళ్ళో. ఇంతకుముందు ఆ పార్టీ ఈ పార్టీ ఉన్నా ఏదో ఇట్లా చెప్పేట పోయేది, వస్తానం అనేది పోయేది వచ్చేది, రాకపోయేది పోయేది తెలియదు. ఇప్పుడు అన్ని రెడీగా చేస్తుంది ఆమె వచ్చిన కాంచి. ఆమెకు ధన్యవాదాలు చెప్తాం. ఇంకా సైడ్ కాలువలు కొన్ని ఉన్నాయి, చేపించేవి ఉన్నాయి, చెప్పుకుంటాం చేపి. సార్, ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కూడా ఇప్పుడు ఇదివరకేమో 100% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, ఇప్పుడు 40-60 రేషియోలో ఉంటుంది కదా. మరి మీకు ఎంత శాంక్షన్ అయింది ఇప్పుడు? మాకు ఇప్పుడు 4 కోట్ల రూపాయలు 2 బ్రిడ్జిలకు శాంక్షన్ అయినాయండి. ఇంతకుముందు గతంలో 8 కోట్లతో దుబ్బదండ నుంచి చెర్లపాలెం వరకు రోడ్లు పూర్తయినాయి. ఇప్పుడు ఈ 4 కోట్లతో ఈ బ్రిడ్జిలు పూర్తవుతున్నాయి. ఆ తర్వాత ఇంకా ఒక 2 కోట్ల రూపాయల రోడ్డు పెండింగ్ ఉంటున్నది. అది కూడా పూర్తయితే పూర్తిగా లింక్ రోడ్డు అవుతుంది. మాకు సుమారు 10 కోట్లు ఈ రోడ్ల మీదనే ఇప్పుడు మా గ్రామానికి PMGSY కింద నిధులు రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రతి గ్రామంలో కూడా రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఒక దేశం అభివృద్ధి చెందిందంటే ప్రతి గ్రామానికి కూడా రవాణా మార్గాలు అనేవి కంపల్సరీ. అది వాయు మార్గం కావచ్చు, అలాగే రైలు మార్గం కావచ్చు, నౌకాయానం కావచ్చు, అలాగే రోడ్డు కనెక్టివిటీ కావచ్చు. అంటే ఏ ప్రాంతాలలో ఎట్లాంటి వెసులుబాటు ఉంటే అవన్నిటిని కూడా లీడ్ చేయడము, దానికి సంబంధించి రవాణా మార్గాల్ని డెవలప్ చేయడము, కనెక్టివిటీని సులభతరం చేయడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీనికి సంబంధించి కూడా ఇక్కడ వరంగల్ MP కడియం కావ్య గారు కూడా దీనిపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒక కార్యక్రమానికి కూడా ఓపెనింగ్ కూడా వారు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి PMGSY అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఇక్కడ ప్రస్తుతానికి 4 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ అయ్యాయి అంటున్నారు. ప్రస్తుతానికైతే దుబ్బతండాకు ఇక్కడికి అలాగే మిగిలిన గ్రామాలకు కూడా ఒక రోడ్డు కనెక్టివిటీ ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉండాలి. కానీ సమస్యలుగానే ఉండకుండా సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కారం దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడున్నటువంటి తమకున్నటువంటి లీడర్షిప్ ఈ దిశగా అడుగులు వేస్తుందన్నటువంటి ఒక కాన్ఫిడెంట్ ఇక్కడ ఉన్నటువంటి చెర్లపాలెం గ్రామస్తులు మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.